ఎట్టకేలకు రైతాంగంలో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం పరిధిలోని బోగోలు, దగదర్తి, కావలి తదితర ప్రాంతాల రైతులకు సంవత్సరాల జలాలు కావలి కాలువ ద్వారా పారనీయకుండా అడ్డుపడుతున్న ఓ నిరంకుశ మోనార్క్ లాంటి ఇరిగేషన్ అధికారి విపరీతపు ధోరణికి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి చెక్ పెట్టేశారు. కావలి కాలువ ద్వారా సోమశిల జలాలు వచ్చే ప్రసక్తే లేదంటూ సదరు ఇరిగేషన్ అధికారి రైతులను ఇటీవల నిరాశలో ముంచెత్తేయడం జరిగింది. అయితే రైతులు గగ్గోలు పెట్టడం, బోగోలు మండల వైఎస్ఆర్సీపీ నేత రఘు సదరు అధికారి కుట్రలు బహిర్గతం చేయడంతో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. మంత్రి కాకాడి గోవర్ధన్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులతో చర్చించి సంగం బ్యారేజ్ నుంచి కావలి కాలువకు 400 క్యూసెక్ల మేరకు నీటిని ఆయనే స్వయంగా విడుదల చేశారు. మంగళవారం ఎమ్మెల్యే సంగం బ్యారేజ్ వద్దకు చేరుకుని ఈ విధంగా నీటిని విడుదల చేయడంతో రైతుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. దగదర్తి ఎంపీపీ తళూరు ప్రసాద్ నాయుడు, బోగోలు నేత మధ్యబోయిన రఘు, కావలికి చెందిన చెన్ను ప్రసాద్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన కావలి నియోజకవర్గంలో రైతాంగం అంతా కూడా మొన్నటిదాకా వేసుకుందామా వద్దా నాగు కోసిపెట్టి ఉంది, వేస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అని ఆలోచించి కొద్దిగా డౌట్గా ఉన్నారు. కానీ ఈరోజు మన తుఫాను వల్ల కావలి నియోజకవర్గంలో ఆల్మోస్ట్ అన్ని చెరువులు కూడా నిండటం జరిగింది. రైతులు మళ్ళీ ఆశలు చిగురించాయి. దాన్ని బట్టి రైతాంగం అంతా కూడా ఇప్పుడు వరి నాటేదానికి సన్నద్ధమయ్యారు. కాబట్టి గతంలో ఐఏబీ మీటింగ్ జరిగినప్పుడు అప్పుడున్న పరిస్థితి వేరు. తర్వాత మనకి దాదాపు 9 to 10 టీఎంసీ మన డ్యామ్లో కూడా రావడం జరిగింది. తర్వాత ఇమ్మీడియట్గా గతంలో ఉన్ని డెల్టా ప్రాంతానికి మాత్రమే నీరు అందిస్తామని చెప్పిన అధికారులు కావచ్చు, మినిస్టర్ గారు గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, అందరు కూడా ఆనాడు చెప్పడం జరిగింది. తర్వాత తుఫాను పరిస్థితి వల్ల మనకి ఎక్కువ వాటర్ రావడం వల్ల మళ్ళీ మనకి అప్పుడు 3 టీఎంసీ మనకి కేటాయించడం జరిగింది. ఈరోజు వాటర్ రావడం వల్ల మనకి అదనంగా ఒక 2 టీఎంసీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు 5 టీఎంసీ మనకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతాంగం అంతా కూడా ఆల్రెడీ చెరువుగా నీళ్ళు ఉన్నాయి. కాబట్టి ఎక్కడెక్కడ డేటా ప్రాంతమే కాకుండా నాన్ డేటా ప్రాంతంలో కూడా మనకి పండించుకునేదానికి అవకాశం రావడం నిజంగా చాలా సంతోషమని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మన రాష్ట్రంలో నీటికి కొరత ఉండదు అనే ఒక నమ్మకం అందరికీ ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారు అంటే కరువు ఇప్పుడు కూడా తాండవిస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇటువంటి ఇబ్బంది కాకుండా రైతాంగం సుభిక్షంగా పాడి పంటలతోటి సంతోషంగా ఉన్న పరిస్థితి మనం చూసాం. అదే పరిస్థితి ఈరోజు మన కావులో కూడా మనకి మన రైతాంగానికి నీటికి ఇబ్బంది కాకుండా చేయాలనేదే ధ్యేయంగా ఈరోజు ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లో కూడా పంటలు పండే పరిస్థితి ఈరోజు ఉండటం నిజంగా చాలా సంతోషమైన తెలియజేస్తాం. అందుకే ఈరోజు అందరూ రైతాంగం యొక్క కోరిక మేరకు దగదెత్తి కావచ్చు, బోగోలు కావచ్చు, కావలి ప్రాంతాల్లో కూడా రైతాంగం యొక్క కోరిక ప్రకారం ఈరోజు కావలికి 400 క్యూసెక్స్ నీరు వదలడం జరిగింది. దీనివల్ల రైతాంగం అంతా కూడా ఇమీడియట్గా నాగుమరుగు వేసుకోవడం కావచ్చు, నాగు వేసేది కావచ్చు, ఇవన్నీ కూడా చేసుకొని రైతాంగం అంతా కూడా సన్నద్ధం కావాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఎక్కడికక్కడ మండలాలు మీటింగులు కూడా, రివ్యూ మీటింగ్స్ కూడా అధికారులతో పెట్టుకుని ఎక్కడైనా మరి ఎత్తు ప్రాంతాలు పంట వేస్తే ఇబ్బంది కాకుండా ఉండేదిగా అక్కడ కొంతమంది రైతాంగానికి ఏదైనా నీరు పాగని చోటకు అటువంటి ప్రదేశాలు వారికి మెట్టపైరు వేసేదానికి సజెషన్స్ కూడా అధికారులు ఇస్తారు. అక్కడ ఉన్న నాయకులు కూడా తెలియజేస్తారు. కాబట్టి ఆల్మోస్ట్ మనకి కావలి నియోజకవర్గంలో దాదాపు 90% పండిపోద్దని నా యొక్క ఆశాభావం. తప్పకుండా ఈరోజు భగవంతుని దైవగా మళ్ళా రేపు 21 నుంచి కూడా మనకి కొద్దిగా వానలు పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆ వాన కూడా పడితే మనకి అసలు పంటకైతే ఢోకా ఉండదు. నేను భగవంతుని కూడా ప్రార్థించేది తప్పకుండా మంచి జరగాలి, రైతులంతా కూడా పాడి పంటతోటి సుఖ సంతోషంగా ఉండాలి, మంచి దిగుబడి కావాలి, మంచి గిట్టుబాటు కావాలి. ఇదే మా యొక్క ఆశ కూడా. తప్పకుండా అది జరుగుతుందని కూడా ఆశిస్తున్నాం. అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు. ఎందుకంటే ఈరోజు నాయకులైనా సరే, అధికారులైనా సరే నీటిని వేస్ట్ చేయకుండా ఏ విధంగా పొదుపుగా వాడుకుంటామో అప్పుడే మనకి పంట కట్ట దిగుబడి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. నీరు ఉంది కదానే వృధా చేయొద్దు, సంవత్సరం పాలు చేయొద్దు.
కాబట్టి వాటర్ మేనేజ్మెంట్ కూడా అధికారులు దగ్గర ఉండి తప్పకుండా చూసుకోవాలి. నాయకులు కూడా దానికి కోఆపరేషన్ చేస్తూ ఎక్కడెక్కడ ఇబ్బంది కాకుండా కింద ఉన్న రైతు కూడా ప్రతి ఒక్క ఎకరాకి నీరు వచ్చే విధంగా వేసిన రైతు నష్టపోకూడదు, కాబట్టి ఎండిపోకూడదు. కాబట్టి దిగువ ఉన్న రైతాంగానికి కూడా అందించే విధంగా తప్పకుండా కృషి చేయాలని నేను మనసాగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు చెప్పిన వెంటనే దిగా మంత్రి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అటు కలెక్టర్ గారు, అదేవిధంగా మన ఎస్సీస్ ఇదంతా కూడా స్పందించడం కూడా చాలా సంతోషం. వారు కూడా కాబోయే నియోజకవర్గం తరఫున ప్రత్యేక మా రైతాంగం తరఫున, అదేవిధంగా మా నాయకుల తరఫున ప్రత్యేక అభినందన కూడా తెలియజేస్తున్నాను.